వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే చెక్ పోస్ట్ చెకింగ్ పాయింట్ వద్ద గంటల తరబడి భక్తులు వేసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఈవేళ స్వామివారిని దర్శించుకుంటే ముక్తి కలుగుతున్నటువంటి ఒక ప్రగాఢ నమ్మకంతో భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తిరుమలకు తరలివెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీటీడీ అధికారులు సర్వదర్శనానికి సంబంధించి 10 రోజులకు సంబంధించిన టోకన్ల పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగించినటువంటి నేపథ్యంలో ఏదైతే మనము అలిపిరి చెక్ పాయింట్ ఉందో అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూడొచ్చు. ఇక్కడ వాహనాల చెకింగ్ సందర్భంగా దాదాపు కిలోమీటర్ల దూరము వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈవేళ స్వామివారిని దర్శించుకుంటే ముక్తి కలుగుతున్నటువంటి ఒక ప్రధాన నమ్మకంతోనే ఈవేళ భక్తులు కూడా ఇంత పెద్ద భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులు. చెప్పండి, మీరు ఎంతసేపు అయింది ఇక్కడ, ఏం పరిస్థితి? ఈరోజు స్వామివారిని ఎందుకు మీరు దర్శించుకోవాలని? ఇవాళ పవిత్రమైన రోజు కాబట్టి స్వామివారిని దర్శించుకోవాలని వచ్చాము. మాకు ఇప్పుడే లైన్లో ఉన్నాము. చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు. స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాము. స్వామివారి ఈ మంచి రోజుల్లో దర్శించుకుంటే పుణ్యం వస్తేనే సంకల్పంతో వచ్చాము. ఇలాంటి మంచి రోజు మాకు దర్శనం లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అంటే మీరు అక్కడ టోకన్లు తీసుకొని వచ్చారా లేదా మామూలుగా జనరల్ ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చామండి. అందుకని మమ్మల్ని పంపిస్తున్నారు. ఇబ్బంది లేకుండా చక్కగా చెక్ చేసి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. సరే, ప్రతి సంవత్సరం ఏకాదశికి వస్తారా ఏంటి? లేదండి, మేము ఈ సంవత్సరమే వచ్చాము. ప్రతి సంవత్సరం రావట్లేదు. పవిత్రమైన రోజు అని మా మిస్సెస్ మేము అంతా కలిసి వచ్చాము. సరే, ఇది చూడొచ్చు. ఏదైతే అలిపిరి చెక్కింగ్ పాయింట్ ఉందో ఆ చెక్కింగ్ పాయింట్ వద్ద కూడా ఏదైతే కార్లు కావచ్చు లేదా బస్సులు కావచ్చు అన్ని వాహనాలను కూడా ఇక్కడ చెక్ చేసి తిరుమలకు పంపించేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే దాదాపు గంట పాటు కూడా ఇక్కడ చెకింగ్ చేసుకుని భక్తులను పైకి వదులుతున్నటువంటి పరిస్థితి. అంటే భక్తులు ఎక్కువ రద్దీ కావడంతో కొంత టైం కూడా పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముక్కోటి ఏకాదశి ఈవేళ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి ఎంతసేపు పడుతుంది మీరు తిరుమలకు చేరుకోవాలంటే? కడప నుంచి వచ్చాము సార్. ఎంతసేపు ఇక్కడ? ఇంతే 1 గంట 1.25 గంట తిరుమల చేరుకోవడానికి. అంటే మీరు టికెట్లు ఇక్కడ తీసుకుని వచ్చారా లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చారు ఏంటి? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చాము సార్. ఎన్ని గంటలకు ఇచ్చారు మీకు టైమింగ్? 3 గంటలకి ఇచ్చారు సార్. ప్రతిసారి మీరు ఇదే ఏకాదశి రోజున తిరుమలకు వస్తుంటారు ఏంటి? ప్రతిసారి ఏం లేదు సార్, టికెట్లు దొరికినప్పుడే వస్తుంటాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు దర్శనం? చాలా బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. కార్లను కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా చెకింగ్ చేసుకున్న తర్వాత బస్సులు ఎక్కి తిరుమలకు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో డైరెక్ట్గా ద్వారం తెరిచి ఉంటుంది కాబట్టి ఆ ద్వారంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఒక ముక్తి కలుగుతున్నట్టు ఒక ప్రగాఢ నమ్మకంతో ఈవేళ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ నటరాజ్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి.